రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. రోడ్ల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోని పాలమూరు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మంత్రులు. అమెరికాలోని లాస్ వేగాస్ మైన్ ఎక్స్పోలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ఎక్స్పోలో 121 దేశాల నుంచి 40,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో అత్యాధునిక మైనింగ్, ఖనిజ ఉత్పత్తి యంత్రాలను ప్రదర్శిస్తున్నారు. మైనింగ్లో ఆధునిక సాంకేతిక వినియోగంపై అధ్యయనం చేస్తుంది డిప్యూటీ సీఎం బట్టి టీం. క్రిటికల్ మినరల్స్ రంగంలో అన్వేషణ, అవకాశాలు, విస్తరణపై ఫోకస్ చేస్తుంది. బట్టి వెంట ఇంధన కార్యదర్శి రొనాల్డ్ రోస్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో గోద్రేజ్ అగ్రోవేట్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. ఇందులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్, రిఫైనరీ ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పుడున్న ఆయిల్ పామ్ యూనిట్ల పరిస్థితి, ప్రాసెసింగ్ సామర్థ్యం, రాబోయే రోజుల్లో ఉన్న అవకాశాలపై డిస్కస్ చేశారు. ఆయిల్ పామ్ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి తుమ్మల. లక్ష్యానికి అనుగుణంగా రవాణా శాఖ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై కఠినంగా వ్యవహరించాలన్నారు. విద్యార్థులను పరిమితికి మించి తీసుకువెళ్తున్న ఆటోలపై ఫోకస్ పెట్టాలన్నారు. రోడ్లు ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు పొన్నం. స్క్రాప్ పాలసీ, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్, రవాణా పాలసీపై వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసిన నివేదికను మంత్రికి అందించారు అధికారులు. రవాణా శాఖ అధికారులకు ట్యాబ్స్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు పొన్నం. గత బీఆర్ఎస్ సర్కార్ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి జూపల్లితో కలిసి పర్యటించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నార్లాపూర్, ఉద్దండాపూర్, వట్టెం, శంకర సముద్రం రిజర్వాయర్లను పరిశీలించారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. కేసీఆర్ ఆధారబాదరగా పాలమూరు లిఫ్టును జాతికి అంకితం చేశారని విమర్శించారు. కాలువలు పూర్తి కాకుండా ఆయకట్టుకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాలేదు. ఆ పెద్ద మనుషులు ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతూ అర్థం కావడం. ప్రకృతి స్కీమ్ ఎప్పుడు మొదలుపెట్టిండు, ఎందుకు పూర్తి చేయలే? నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ స్కీమ్స్ వాళ్ళ 10 ఏళ్ల హయాంలో ఎందుకు పూర్తి చేయలే? పెండింగ్ వర్క్స్ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇష్యూస్ ఉన్నవి. వీటి సంబంధించిన కొన్ని శాంక్షన్ చేయడమే రకరకాల ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రజల సమస్యలు వినేవారే లేరన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ముఖాముఖిలో పాల్గొన్నారు. దాదాపు 200కు పైగా దరఖాస్తులు స్వీకరించారు. 30 ఫిర్యాదులను స్పాట్లోనే పరిష్కరించారు. ముఖాముఖి చాలా మంచి ప్రోగ్రాం అన్నారు దామోదర. రాత్రికి రాత్రే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవడం లేదు. వాళ్ళ దరఖాస్తులు, అర్జీలు, వాళ్ళ సాధక బాధలు వినాలి, వీలైనంత వరకే తక్షణమే పరిష్కరించాలి, సంబంధిత అధికారులతో మాట్లాడాలి అనే ఓ సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సుమారు 4 గంటలు ఏకదాటిగా కొనసాగింది. 200 పైచలకు దరఖాస్తులు, అర్జీలు. ఇది ఒక సిన్సియర్ ఎఫర్ట్. ప్రభుత్వ తరఫున, పార్టీ తరఫున ప్రజలకు అందుబాటులో ఉండాలి. రైతు భరోసా, పంట నష్టం త్వరలో ఇస్తామన్నారు మంత్రి కొండ సురేఖ. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో సమీక్ష చేశారు మంత్రి. రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేపపిల్లల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించి వారి చేత చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహలక్ష్మి పథకంలో అలసత్వంపై సంబంధిత అధికారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు లేరు కాబట్టి గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారం చేయాలన్నారు మంత్రి సురేఖ. ఎందువల్ల ఆగిపోయింది అనేది మీరు అవి క్లియర్ చేసుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈసారి కొంతమంది రైతులు నష్టపోయినారని చెప్పారు. ఎందుకంటే రైతులు బతికేదే పంట మీద, వ్యవసాయం మీద. వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎరువుల విషయంలో కూడా మనం బఫర్ స్టాక్ మెయింటైన్ కూడా చేయండి. అది మీకు గోడౌన్స్ కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఐ థింక్ అది కూడా తెప్పించుకొని అవసరానికి కొంత మించి పెట్టుకొని ఉంటే మరి ఈసారి ఎక్కువగా రైతులు ప్యాడీ వైపు వెళ్ళారనేది కూడా మనకు తెలుసు.
చాకలి ఐలమ్మ పోరాటాలు తనకు ఆదర్శమన్నారు మంత్రి సీతక్క. ఐలమ్మ స్ఫూర్తితోనే తన ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరు నగరం వైజంక్షన్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీతక్క. ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ములుగు గడిగడ్డ ఎస్సీ ఎస్టీ బాలికల హాస్టల్లో సందర్శించి వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ములుగు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఇద్దరు నేతలు చర్చించారు.